ఎలా అనిపించింది చాలా బాగుంది మూవీ. చాలా ఎమోషనల్గా ఉంది. మల్లెపూల పల్లెకి సాంగ్ మాత్రం అదిరిపోయింది. ఇంకా అదిరిపోయింది. అది ఒకటి చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా ట్విస్ట్ ఉన్నాయి, ట్విస్ట్ మీద ట్విస్ట్లు. అదిరిపోయింది సినిమా. రవితేజకి చాలా కమ్బ్యాక్ మూవీ ఇది. యాక్షన్ సీన్స్ అయినా అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు రవితేజ అన్న తీసిన మూవీస్ అన్నిట్లో దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ అనేసి అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనేసి అంటారు. అవునవును, చాలా కరెక్ట్. అది మెసేజ్ చూసి ఆడపిల్లల తండ్రులని మారుతారనుకుంటున్నారా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్? మారాలి కదా. అంటే ఆ అమ్మాయి డాటర్ కంటెంట్ చాలా చాలా బాగా చూపించారు. సో అందరు చూసి మారతారని అనుకుంటున్నాం. ఓవరాల్ గా ఏమంటారు ఈ మూవీ? అంటే అవుట్ ఆఫ్ 10 రేటింగ్ అంటే మైనస్లే ఉన్నాయా ప్లస్లే ఉన్నాయా అనేసి? మేము ఎమోషనల్ మూవీ అని అనుకోలేదు యాక్చువల్గా. వచ్చాక సెకండ్ హాఫ్ చాలా ట్విస్ట్ అండ్ ఎమోషనల్గా ఉంది. చాలా బాగుంది. 9/10. కళ్ళప్పుడు నీళ్ళు తెప్పించి బయటకు పంపించాడు డైరెక్టర్. డైరెక్టర్ బాగా మంచి కథతో పట్టుకున్నాడు. హీరో బాగా చేశాడు. రవితేజ చాలా బాగా చేశాడు. పాప బాగా చేసింది. వైఫ్ అందరూ కుటుంబంగా మంచిగా చేశారు. సాంగ్ చాలా బాగుంది. చాలా బాగుంది పాట. పూనకాలు వస్తున్నాయి లోపల. బాగా చేసింది పాప. బాగా చేసింది. ఏడ్చా బయటకు వచ్చాం. మీరేమంటారు? ఇలా పిల్లలు బయటికి పోయినప్పుడు తండ్రికి చెప్పాలంటారా? చెప్పాలి. చెప్తేనే మంచిది. ఇప్పుడు చాలా ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు వాటికి ఎప్పుడో జరిగినాయి. అది ఇప్పుడు డైరెక్టర్ ఆ కథ బయటికి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ జనాలందరికీ తెలియపరిచాడు. అందుకని ఈ సినిమా బాగా ఆడుతుంది. బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ గురించి సూపర్గా ఉంది. అంటే హీరోయిన్ గా చేశారు కదా. హీరోయిన్ ఈ అమ్మాయి కూడా బాగా చేసింది. పాప క్యారెక్టర్ లో పాప కూడా మంచిగా చేసింది. హీరో కూడా బాగా చేసింది. ఫ్యామిలీగానే చూడాలి ఈ లడ్ సినిమాలు. మామూలుగా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎలా మాలలు వేసుకుంటారు అట్లా మాల వేసుకుంటాం. మాల వేసుకున్నప్పుడు ఎవరి జోలికి వెళ్ళడు. కానీ ఏదైనా తెలిస్తే ఊరుకోడు. మామూలుగా ఉంటే ఎవరికైనా ఏం జరిగినా ఆడపిల్లలకి ఏదైనా జరిగినా ఊరుకోడు. అట్లా మా ఇంట్లో సూపర్గా ఉంది. చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇరుముడి స్వామి గురించి బాగుంది. రవితేజ గారు పాప చాలా బాగా యాక్ట్ చేశారు. బాగుంది. బాండింగ్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి. డివోషనల్ ఉంది, ఎమోషనల్ బాండింగ్ ఉంది. అదే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అనేది చాలా బాగుంది. కొంచెం ఎమోషనల్ ఎక్కువ ఉంది కానీ చాలా బాగుంది. శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నిట్లోనే మనం చూడాలి. దాన్ని బట్టి చూసి మనం జవాబు చెప్పాలి. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. దేవుణ్ణి నమ్మాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఎలా భరిస్తున్నారు, ఎలా చేస్తారని ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అని తెలుసుకోవాలి. అంటే రవితేజ అన్న గారిది యాక్షన్ కానివ్వండి అండ్ ఫాదర్ అండ్ డాటర్ ది ఎలా అతన్ని మరి తిరిగి చూసుకోకర్లే. ఏ విషయంలో అయినా ఆయన్ని తిరిగి చూడక్కర్లే. చాలా బాగుంది. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఓవరాల్ మూవీ బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం రవితేజ గారు చాలా మంచి హిట్ ఇచ్చారు. అంటే ఇన్ని సినిమాల తర్వాత చాలా పెద్ద హిట్ ఇచ్చింది. బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఎవ్రీ టైం కమర్షియల్ హిట్ కాకుండా దిస్ టైమ్ డాటర్ సెంటిమెంట్ తో లేడీస్ సెంటిమెంట్ తో అంతా బాగుంది. తనకి చాలా బాగా yes obviously and music background music everything is fine. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న. అంటే ఏం నచ్చింది ఈ మూవీ? ఎమోషన్ కానీ అంత బాగుంది. అంటే ఏం నచ్చింది? డాటర్ బాండింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. క్లైమాక్స్ పీక్స్ క్లైమాక్స్ చాలా బాగుంది. వన్ మ్యాన్ షో రవణ. డివోషనల్ ఎలా ఉన్నారు రవి గారు? చాలా బాగుంది. మూవీ ఎలా అనిపించింది? విరిముడి స్వామియే శరణమయ్యప్ప. సో ఒక మంచి డివోషనల్, ఎమోషనల్, థ్రిల్లర్, కామెడీ లైట్గా అండ్ యాక్షన్, హై అండ్ యాక్షన్ ఉన్న ఫిలిం అనమాట. సో రవితేజ గారిని ఇలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్లో చాలా తక్కువ చూస్తాం. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశారు. అండ్ పాప మణికంఠ క్యారెక్టర్ చేసిన పాప పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ శివ నిర్వాణ గారు అంటే మనకు తెలిసిన లవ్ స్టోరీసే.
నిన్ను కోరి అని కానీ లేదంటే మజిలీ అలాంటి అయినా ఇలాంటి ఒక ఎమోషనల్ ఫిలిం ఎలా తీస్తారో అని డౌట్ తోటి వచ్చా మెయిన్గా నేను. సో అది బాగా వర్కౌట్ చేశారు. అండ్ ప్రియా భవానీ శంకర్ పెర్ఫార్మెన్స్, అజయ్ ఘోష్ గారు అలాగే విలన్ క్యారెక్టర్ చేసిన ఎమ్మెల్యే క్యారెక్టర్. సో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అది ఎలాగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది సాయి కుమార్ గారు థియేటర్లో చూడండి. అండ్ లాస్ట్ 20 minutes నాకు కూడా ఏడుపు వచ్చిందనమాట, ఎమోషన్ అయ్యాను నేను కూడా. అంటే ఎందుకు అయ్యాను అనేది థియేటర్లో చూడాలి. అండ్ క్లాస్ థియేటర్ కాదు, మాస్ థియేటర్లో చూడాలి. ఐ వాంట్ టు గో అగైన్ విత్ మై ఫ్యామిలీ. సో మాస్ థియేటర్లో ఇరుముడి సాంగ్కి, మల్లెపూల పల్లకి సాంగ్కి నేను చెప్పులు ఇప్పి డ్యాన్స్ వేయాలి. సో ఆ డ్యాన్స్ మనకి ఇక్కడ క్లాస్ థియేటర్లో ఎవరైనా వస్తారేమో అని చూసి ఎవరు లేవలేదు. సో క్లాసే కాబట్టి మాస్కి వెళ్తేనే మనకి అది వర్కౌట్ అవుద్దని. సో నెక్స్ట్ మాస్ థియేటర్లో ఒక పూనకం ఊగేలాగా అది. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క ఆడబిడ్డ తండ్రి ఏంటంటే వెనకడుగు వేస్తున్నారు. ఏమన్నా అవుతుందేమో ముందుకెళ్ళి తెగిస్తే ఆడపిల్ల తండ్రి వేస్తున్నారు, ఆడపిల్లలు వేస్తున్నారు. వాళ్ళ వల్ల పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో పిల్లలకి అది ఉండకూడదు, భయం ఉండకూడదు. పిల్లలు ధైర్యంగా ఒక అడుగు ముందడుగు వేయాలి. ఏం జరిగినా కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం జరిగిన దీంట్లో డైలాగ్ ఉంటుంది. స్కూల్ లోపల, స్కూల్ బయట, ఇంటి లోపల, ఇంటి బయట, ఊరు లోపల, ఊరి బయట, ఏం జరిగినా కూడా నాన్నకి చెప్పాలి. సో అది చెప్పాలి అంటే వాళ్ళు ఏం జరుగుతుందని చెప్తేనే కదా దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది తెలుస్తుంది. సో ఆడపిల్లల్ని అలా ఇంటికే పరిమితం చేయకుండా ఇప్పుడు బయటకు వస్తున్నారు, బట్ ఇంకా ఎక్కడో చాలామంది మా పిల్లలకి ఏమవుతుందని భయంతో ఉండిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇదొక మంచి మెసేజ్ ఫిలిం అవుతుంది. అండ్ శివ నిర్వాణ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, మంచి కాన్సెప్ట్. అలాగే డివోషనల్ వైపుతో తీసుకొచ్చారు. ఇది చెప్పాలని నార్మల్గా కూడా చెప్పొచ్చు, బట్ డివోషనల్ వైపు తీసుకొచ్చారు. అయ్యప్ప కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి ఆ వైబ్ ఉంటుంది, ఆ పాటలు కూడా వైబ్ అవుతూ ఉంటాం కాబట్టి. సో నాకు చాలా బాగా నచ్చింది సినిమా. నేను థియేటర్లో బాగా ఎంజాయ్ చేశాను, ఎక్కడ బోర్ కొట్టలేదు, ఏంట్రా ఇది అని అనిపించలేదు. ఇట్స్ ఏ గుడ్ ఫిలిం. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ ఇన్ థియేటర్స్. అన్న ఏం చెప్పమంటాం అన్న, ఇరుముడి టైటిల్కి జస్టిఫై చేశారనమాట. రవితేజ గారికి కంబ్యాక్ సూపర్ డూపర్ హిట్. చాలా అంటే చాలా బాగుంది అసలు. అంటే టైటిల్ పెట్టినప్పుడే స్వామియే శరణమయ్యప్ప అంటే నిజంగా అయ్యప్ప కరుణించాడనమాట. అంతా బాగుంది అసలు. డివోషనల్ టచ్ ఇచ్చి ఒక మంచి కంటెంట్ని, సమాజానికి ఉపయోగపడే కంటెంట్ని ఇచ్చారు శివగారు. నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో వెళ్తూ ఉంటుంది. ఆ ఊర్లో సీన్స్, ఫాదర్ అండ్ డాటర్ మధ్య సీన్స్ నడుస్తుంటుంది. సెకండ్ హాఫ్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. ఆ ట్విస్టులు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్లో డ్యాన్సులు కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా లేడీస్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట. ఒక డాటర్ మధ్య, ఫాదర్ మధ్య ఉండే స్టోరీ చాలా అంటే చాలా బాగా చూపించారు. లాస్ట్లో క్లైమాక్స్ 20 minutes అందరూ ఎమోషనల్ అయిపోతారు. అసలు ఏడ ఉన్న వాళ్ళు అంటూ ఉండరు, అంతా బాగుంది అనమాట. రవితేజ గారి పీక్ యాక్టింగ్ అనమాట ఈ సినిమాకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆ స్టోరీ వెళ్ళిన విధానం కానీ, ట్విస్టులు కానీ అన్నీ చాలా బాగున్నాయి. సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ చాలా బాగుంది. సో అందరు కనెక్ట్ అవుతారు. ప్రతి ఊర్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి ఇరుముడి సినిమా. అసలు మనకి ఎప్పుడో నవంబర్లో వస్తుంది అనమాట అయ్యప్ప జాతర, కానీ ఇప్పుడు సెప్టెంబరు, ఆగస్టు నుంచే స్టార్ట్ అయింది అయ్యప్ప జాతర అనమాట. సో ఆ స్వామి వచ్చిన సిచ్యువేషన్స్ కానీ, రవితేజ గారి సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఇరుముడి సినిమా. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ రవితేజ గారికి. ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది. చాలా బాగుంది. ఖచ్చితంగా వెళ్ళింది. చాలా బాగుంది. మూవీ అయితే నిజంగా పైసా వసూలు. ఇంత బోరింగ్ లేదు. ఒక భక్తితో తీసిన మూవీ ఇరుముడి అన్న. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే గూస్ బాంబ్స్ వచ్చినాయి. ఇట్లా ఆ ఇరుముడి సాంగ్ అయితే ఇట్లా క్లాప్స్ కొడుతారు ఇట్లా లేచి. అంత బాగుంది. బీజం చాలా బాగుంది. బీజం కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. రవితేజ ఇస్ కంబ్యాక్ ఇరుముడి మూవీ. ఇంకేంటంటే మెయిన్ టీనేజర్ క్యారెక్టర్ చాలా బాగుంది. విత్ ఫాదర్ సెంటిమెంట్ అయితే గూస్ బాంబ్స్ వచ్చినాయి అన్న. ఆ పల్లకి సాంగ్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ చాలా, నేను 10కి అవుట్ ఆఫ్ 9 ఇస్తాను. చాలా బాగుంది. ఎలా ఉందన్నా ఇరుముడి? స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసుకుని వచ్చాము. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసుకుని వచ్చాము మన రవితేజ సార్ సినిమా. కానీ మందు తాగి ఇది అయిపోతాండ్రు పిల్ల. ఆ పాప అనమాట ఒక తండ్రిని మార్చాలి. ఎందుకంటే తండ్రిని మార్చాలి, ఆ పాపని కూడా పెళ్లి చేయాలి. నువ్వు రోజు మందు తాగిస్తే అంత ఖర్చు పెడుతుంది, నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు అనేసి ఆ పాప అనమాట తండ్రిని మార్చాలి అనేసి ఒక బాధ అనమాట సినిమాలో చూపించాడు. కానీ సినిమా మాత్రం అక్కడ నుండి మాల వేస్తాడు. మాల వేసిన తర్వాత ఈ పూజలు అనమాట, పడి పూజలు, ఆ గుళ్ళ పూజలు, ఆ భజనలు కానీ మామూలుగా చేయలేదు. కానీ ఇంతవరకు రవితేజ సార్ ఏంటంటే ప్రేమలు,
ఆ లవ్వులు అన్ని తీశాడు. మాసు గెటప్ పోలీస్ గారు అన్ని గెటప్ వేసాడు. కానీ ఇంత భక్తి ఉన్నది ఆ స్వామిలోనన్నది మా కళ్ళు తెరిపించాడు స్వామి. ఆ పాటలు వస్తే మళ్ళీ కట్టే శబరిమల పాట వస్తుంది. ఆ పాట మాత్రం మామూలుగా లేదు, చాలా బాగుంది. కానీ ఆ పాట వచ్చినప్పుడు నేను కూడా లేచి డాన్స్ చేశాను. కానీ ఆ డాన్స్ చేసినప్పుడు ఎలా వెనక్కి తిరిగి చూశాను. అందరి కళ్ళల్లో ఎందుకంటే అందరు కళ్ళు అలా పెట్టి చూస్తారు, కళ్ళల్లో మాత్రం అయ్యప్ప స్వామి కనిపించేశాడు. అందరి కళ్ళల్లో అయ్యప్ప స్వామి కనిపించాడు. స్వామి శరణయ్యప్ప, నువ్వు నిజమైన స్వామి అయ్యా, నువ్వు నిజమైన స్వామి కాబట్టి మా కళ్ళల్లో కనిపించావు. అందరు నిజమైన స్వామి. మేము కొండకు రాలేకపోయినాం కానీ మా థియేటర్లే గుళ్ళు అనుకొని మనం చూస్తున్నాం. గుడిలో ఉంటాడు అయ్యప్ప స్వామి, థియేటర్లో ఉంటాడు అయ్యప్ప స్వామి. స్వామి శరణమయ్యప్ప. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా సూపర్ హిట్ అండి. మన రవితేజ సార్ ఇప్పుడు ఆ పాట వచ్చినప్పుడు శబరిమల శబరిమల స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే శరణమయ్యప్ప. స్వామి ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే అందరినీ క్షమిస్తావు, మమ్మల్ని కూడా క్షమించామే. తప్పులుంటే అందరూ తప్పులు చేస్తారు, భూమి పుట్టిన అందరూ తప్పులు చేస్తారు, మేము కూడా తప్పులు చేస్తాం. క్షమించామే మమ్మల్ని. సినిమా మాత్రం చాలా బాగుంది. అందరూ చూడాలి సినిమా. ఇట్లాంటి సినిమా భక్తి సినిమా అంతా ఇలాంటి సినిమా చూడాలి. ఎందుకంటే అన్ని చూస్తారు సినిమాలు, కానీ ఇట్లాంటి సినిమా చూడాలి. భక్తి అంటే ఇలా ఉంటది. స్వామి శరణమయ్యప్ప. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.